మనం తెలంగాణ ఉద్యమంలో వీరు లేరు, ప్రత్యక్షంగా పాల్గొనలేదు. జై తెలంగాణ అనడం కూడా నేనైతే వినలేదు. మరి మీరేమన్నా విన్నారేమో అవును అవును అన్నప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఎట్లా ఉంటుంది కదా, దాన్ని దాటి రావడం అనేది ఏ మానసిక స్థితి ఆయనను. ఇగో సీమాంధ్ర వాళ్ళ విగ్రహాలు పెడతానని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటే కూడా ఆయన డోంట్ కేర్ అన్న భావనతో ఉన్నారు కదా. అంటే ప్రజలు మర్చిపోతారైనా పట్టించుకోరని ఏమిటి భావన? సి వాట్ ఈజ్ ఇది ఏం జరుగుతుందబ్బా, మొత్తం సమాజంలో మనము ఒక 3 సెక్షన్స్ చూడాలి. బాగా పని చేసుకునే వాళ్ళు, పని చేసుకుంటే మాత్రమే జీవించే సెక్షన్ ఒకటి, ఓకేనా. అటు ఉద్యోగాలు చేసుకుంటూ కొంచెం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో చేసే సెక్షన్ ఒకటి ఉంటుంది. తర్వాత ఇంటెలెక్చువల్ సెక్షన్, డబ్బులున్న సెక్షన్ ఉంటుంది, ఓకేనా. సి మంచి భాష, మృదువైన భాష, ప్రేమపూరితమైన సంభాషణ, ఇవన్నీ ఒక పొలిటీషియన్ మాట్లాడడానికి ఎప్పుడు చూసారా మీరు? చాలా రేర్, ఎవరు మాట్లాడరు. ఎందుకంటే అలా మాట్లాడితే ఎవరికి కనెక్ట్ కారు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళకి వచ్చి ఎందుకు సక్సెస్ఫుల్ కాలేదు మన దగ్గర? కరెక్ట్ కాలేదు. బికాజ్ ద భాష అనేది మనుషులకు కనెక్షన్ ఇస్తుంది. మనం చాలా మర్యాద భాష మాట్లాడితే ఎవరు కనెక్ట్ కారు, ఇంటలెక్చువల్ కనెక్ట్ అవుతారు. కానీ ఇంటలెక్చువల్ ఎంతమంది ఓట్లేస్తారు సమాజంలో పోలింగ్ రోజున? వెరీ లెస్. ఓకే, సో ఒక పొలిటీషియన్ యొక్క దృష్టి ఎట్లుంటుంది ఎప్పుడైనా కానీ, హౌ బెస్ట్ ఐ కెన్ కన్వర్ట్ దీస్ పీపుల్ ఇంటూ ఓట్స్. ఇంటలెక్చువల్ థాట్ అట్లా ఉండదు. సో ఈ ఈ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లోపల ఒక పొలిటీషియన్ క్యాన్ మేక్ హిమ్సెల్ఫ్ టు బి మోర్ అండ్ మోర్ ప్రొడక్టివ్. కాబట్టి అలాంటి భాషను, అలాంటి పద్ధతుల్ని పొలిటీషియన్ బాగా అర్థం చేసుకోగలుగుతాడు, చేసుకొని తనను తాను అట్లా కన్వర్ట్ చేసుకోగలుగుతాడు. కాబట్టి ఆ నంబర్ ఆఫ్ పీపుల్ కనెక్షను, నంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్, క్రైసిస్, ఇవన్నీ మనిషిని తనకి ఏం కావాలనో అలాంటి మనిషిగా తయారు చేసి ఒక మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్గా తయారైపోతాడు. ఓకే, ఇప్పుడు ఈయన 6 గ్యారెంటీలు హామీ ఇచ్చిండు ఎన్నికలకు ముందు. 6 గ్యారెంటీలు అమలు చేయని ఎవడు ధర్నా చేస్తలేదు, జనం రోడ్డు మీదకి రావట్లేదు. అదేంటో తర్వాత చెబుతారు మీరు. ఇక్కడ ఏంటంటే ఆయన రావడం మూసీ రివర్ ఫ్రంట్ అన్నారు, అది ఎవ్వరు అడగలేదు. 1,00,000 కోట్లు అన్నాడు, 40,000 కోట్లు అన్నాడు, ఇప్పుడు 5,000 కోట్లు అంటున్నారు. ఒక గాంధీ విగ్రహం పెడతా అని చెప్తున్నారు, ఇండ్లు కూలుస్తా అంటున్నారు. ఏమిటిది? ఫెంటాస్టిక్ క్వశ్చన్ ఇది. ఎందుకు ఇప్పుడు గతంలో కూడా మూసీ రివర్ ఫ్రంట్ కోసమని గత గవర్నమెంట్ కూడా స్టార్ట్ చేసింది, కానీ దే హావ్ నెవర్ టేకెన్ ఇట్ సీరియస్లీ. ఓకే, కానీ వై రేవంత్ ఎందుకు అంత సీరియస్ తీసుకుంటున్నాడు? ఇదేమైనా అర్బన్ డెవలప్మెంట్ ప్లానా? ఓకే, ఈ సమాజాన్ని అద్భుతంగా మార్చేయడానికి ఆయన కంకణం కట్టుకొని చేస్తుందా అనేది అందరూ ఆలోచించేది. కానీ యాక్చువల్గా ఏంటంటే ఒక ఇంటర్నల్ సైకలాజికల్ ఆస్పెక్ట్ మనం చూస్తే ఏమర్థమవుతుందంటే, గత గవర్నమెంటు క్రియేట్ చేసిన అన్ని తప్పిదాలు కానివ్వండి, ఒక ఫూడల్ థాట్ తోటి జరిగిన ఏంది, అవంతా ఒక స్టాగ్నేటెడ్ వాటర్ లాగా మారిపోయింది. స్టాగ్నేటెడ్ వాటర్ ఏమవుతుంది? ప్యూర్గా ఉండదు. ఓకే, మురికిగా మారిపోతుంది, పురుగులు వచ్చేస్తాయి. ఓకేనా. అండ్ వాళ్ళు చేసిన కొన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేసి వాళ్ళు చేసిన అన్యాయాలని ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా మూసితోటి పోల్స్తాడు. ఒక్కోసారి రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, బీఆర్ఎస్ నాయకుల మెదల్లో మూసీలో ఉన్నదానికంటే ఎక్కువ విషయం ఉంది అని అంటాడు. పోలిక చేస్తూ ఉంటాడు. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఆయనలో ఉన్న గిల్ట్ ఉంది ఒకటి. ఏం గిల్ట్ ఉంది? ఆయనకున్న బ్రాండ్ నేమ్స్ కానివ్వండి, లేదు ఈ నోట్ అండ్ ఓట్ కేసు కానివ్వండి, దేర్ ఆల్ యునో హీ వాజ్ సఫర్డ్ లైక్ ఎనీథింగ్. సో దేర్ ఆల్ క్యారింగ్ హిమ్ సిన్స్ లాంగ్ టైమ్. కాబట్టి వాటన్నిటిని క్లీన్ చేసే ప్రాసెస్ ఏంటి? ఒక ప్యూరిటీని క్రియేట్ చేయాలా. ఏం చేయాలా? అప్పుడు మూసీ నది కనబడింది. సో మూసీని కనుక క్లీన్ చేస్తే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, గత ప్రభుత్వం చేసిన నష్టాలు, గత ప్రభుత్వం చేసిన అన్హెల్ప్ఫుల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మూసి క్లీన్ తోటి అవన్నీ కొట్టుకోపోతాయి. దట్ ఈజ్ వన్. ఓకే, రెండోది తనకు సంబంధించి తన వెనకబడుతున్న ఈ నెగిటివ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, తనకున్న గిల్ట్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా క్లీన్ చేసుకునే ప్రాసెస్లో మూసిని క్రియేట్ చేయడం అనేది ఒక సబ్కాన్షియస్ కనెక్షన్. రివర్ అనేది మనము ఫ్లో ఆఫ్ వాటర్ అనేది ఒక సబ్కాన్షియస్ సింబల్ అది. సో నేను వీటిని క్లీన్ చేస్తున్నా అంటే నేను కూడా ఐ ఫీల్ దట్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు బి క్లీన్డ్. ఇవి చేయడం వలన నాకు ఉన్న డిస్టర్బెన్స్ కానీ, గత ప్రభుత్వం చేసిన డిస్టర్బెన్స్లు కానీ వాటన్ని క్లీన్ చేసుకుంటూ ప్యూరిఫికేషన్ చేస్తే ప్రజలందరూ కూడా అవి కొట్టుకపోతాయి, ఆ నీళ్ళలో కొట్టుకుపోతాయి. దెన్ ఐ ఫీల్ దట్ ఐ కెన్ బి ఎమర్జ్ యాజ్ ఏ విజనరీ అండ్ ఆల్సో గ్రేట్ లీడర్ అని ఒక సబ్కాన్షియస్ ప్రాసెస్ తోటి ఈ స్టార్టెడ్ ఇస్ మూసీ రివర్. అంటే ప్రజలు బిలీవ్ చేస్తారా సంబంధం?
తను బలంగా విశ్వసిస్తున్నాడు. హీ క్లీన్స్ హిమ్ దట్ ఫస్ట్ తను ఏ పొలిటీషియన్ ఏం చేసినా సరే ప్రజలు ఏమంటారు అనేది ఉండొచ్చు, కానీ ఫస్ట్ తన ఇంటర్నల్ వరల్డ్ సాటిస్ఫై కావాలి. ఇంటర్నల్ వరల్డ్ ఏది రిప్రజెంట్ చేస్తుందో అదే ఎక్స్టర్నల్ వరల్డ్లోకి ప్రజెంట్ చేయగలుగుతారు. ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ పెట్టిండు. గంటెడు జాగా ఎవరిది ఇల్లు గులగుట్టలేదు. ఐమాక్స్ అదంతా ప్రభుత్వాందే కాబట్టి తీసుకున్నాం. ఈయన అపార్ట్మెంట్లు ఉన్నాయి, అపార్ట్మెంట్లు పైగా ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. గత ప్రభుత్వం పైన విమర్శ చేస్తూ రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ అపార్ట్మెంట్లు అక్కడ నుంచి కూలుస్తానని అంటున్నారు కదా, మరి మిత్రులు దూరం అవుతారో ఏమో, నా గురించి నెగిటివ్ రాస్తారో ఏమో, మీడియా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అక్కడ అనే ఆందోళన ఉండదా? ఏ మానసిక స్థితి మరి ఇది? డెఫినెట్గా ఉంటుందండి, డెఫినెట్గా ఉండకుండా ఉండదు. సో ఇప్పుడు ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ రేవంత్ రెడ్డికి. అట్లా రివర్ ఫ్రంట్ని ఈ మూసిని రివర్ క్లియర్ చేసే ప్రాసెస్లు అనేది ఒక సైకలాజికల్ క్లీనింగ్ అనేది తనకు చాలా ఉపయోగం, ఇంపార్టెంట్ అనేది తను నమ్ముతున్నాడు. ఒకటి తను నమ్ముతున్నాడు. రెండోది ఏంటంటే ఈ పరివాహక ప్రాంతంలో నివసించే వాళ్ళకి ఎలాంటి ఉపాధి కలిగిస్తాడు, ఎలాంటి రిప్లేస్మెంట్ బెనిఫిట్స్ కలిగిస్తాడు అనే దాన్ని బట్టే ఈయన హీరో అవుతాడా విలన్ అవుతాడా డిసైడ్ అవుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండ్ టైం విల్ డిసైడ్. కానీ ఇట్లాంటి పెద్ద ప్రాజెక్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా ఇప్పుడు సబర్మతి ఉంది రివర్, అది కూడా అట్లే అప్పట్లో చాలా ఇబ్బంది ఉంటే గుజరాత్ సీఎం మోడీ గారు కూడా అప్పుడు చేశాడు. ఓకేనా, చాలా తీవ్ర వచ్చింది కదా. బట్ వాట్ హ్యాపెండ్ నౌ? ఇవాళ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సో దెర్ ఇస్ ఏ కనెక్షన్, సబ్ కాన్షియస్ కనెక్షన్. ఏంటి అని అంటే ఇది క్లీన్ చేస్తే నాలో ఉన్న షెడ్యూల్ కూడా క్లీన్ అయిపోతుంది అనేది ఒక సబ్ కాన్షియస్ కనెక్షన్ ఈజ్ దేర్ రివర్కి ఉన్న సబ్ కాన్షియస్కి. కాబట్టి వాటర్ ఫ్లోలో ఎట్లయితే మనం క్లీన్ క్రియేట్ చేస్తున్నామో నేను కూడా అట్లే క్లీన్ అయిపోతాను అనేది ఒక సబ్ కాన్షియస్ కనెక్షను. రెండోది ఇది టైం విల్ డిసైడ్. నిజంగానే వాళ్ళకు అట్లా డిస్ప్లేస్మెంట్ అయ్యి వాళ్ళ ఇండ్లను తీసేసిన వాళ్ళకు వేరే దగ్గర ఉపాధి కలిగిస్తారు, కలిగించకుండా ఎట్లుంటుంది? మరి ప్రపంచంలో అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహం, గాంధీ తాత మనోడేమో వద్ద అవసరం లేదని చెప్తున్నారు, ఈయనో పెడతానంటున్నారు. ఏం మెసేజ్ ఇద్దామని ఏం ఆలోచన అది? గాంధీ అనేది దేనికి సింబల్? శాంతికి, ఇంకా అహింసకు, ఇంకా సాధారణమైన జీవితానికి, సత్యం, అహింస, ఆనెస్టీ. అవును, అవును. సో ఇవన్నీ కూడా తను నమ్ముతున్న విశ్వాసాన్ని కలిగజేసే అంశాలకు ఒక ప్రతీకగా గాంధీ విగ్రహాన్ని పెట్టాలి. కేసీఆర్ ఎందుకు అంత పెద్ద అంబేద్కర్ విగ్రహం పెట్టిండు? అంబేద్కర్ లేడా మన దగ్గర? చాలా ఉన్నాయి ప్లేస్లో. అంత పెద్దది ఎందుకు పెట్టాలా? వాట్ హీ వాంటెడ్ టు షో టు ద పబ్లిక్. ఓకే, వాళ్ళకున్న ఇంటర్నల్ వరల్డ్ అవతల వ్యక్తులు నమ్ముతారో లేదో అనుమానం వచ్చినప్పుడు నమ్మించడానికి చేసే గొప్ప ప్రయత్నం అది. ఓకే, సో ఇప్పుడు గత ప్రభుత్వము తను బడుగు బలహీన వర్గాలకు సంబంధించి తను ఎంత కమిట్మెంట్తో ఉన్నదో చెప్పాలి అని అంటే, చాలా లౌడర్గా బిగ్గర్గా చెప్పాలి అని అంటే మనం ఇలాంటి విగ్రహాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని చూడగానే గుర్తొస్తాడు. కాబట్టి దే థింక్ ఇన్ దట్ డైరెక్షన్. ఓకే, సో ఈయన కూడా తనకు ఇంటర్నల్ వరల్డ్లో తను ఏదైతే నమ్ముతున్నాడో వాటిని, ఆ విశ్వాసాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే ఒక ఎపిటోమ్ ఏదైనా ఉండాలి, స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలి. ఎవరు ఉంటారు స్ట్రాంగెస్ట్ మెసేజ్ ఏ లేబుల్ లేకుండా ఉండగలిగేది అంటే మహాత్మా గాంధీ ఒకటే. కాబట్టి మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేస్తామనుకుంటున్నాను.